నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. తెలుగు సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్ గా ఓ వెలుగు వెలిగింది. ఆమె తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందారు. అటువంటి ఆమెకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలను పార్టీ అధిష్టానం నిర్ణయం దిగ్భ్రాంతికి గురి చేసిందనడంలో సందేహం లేదు. ఇంతకు ఎవరామె తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా రంగాన్ని శాసించిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాడారు. ఈ క్రమంలో తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టడంతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో కూడా చేరారు. ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన టికెట్ ఆశించలేదు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఆమె టికెట్ కోసం పట్టుబట్టలేదు. కానీ అనూహ్యంగా ఈ రోజు అధిష్టానం ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఆ పార్టీలో అనూహ్య నిర్ణయాలుంటాయి. వాటిని పసిగట్టడం అంత ఈజీ కాదు. క్షేత్రస్థాయిలో కొంతమంది నేతలు హడావిడి చేస్తూ ఉంటారు. అందుకు విరుద్ధంగా హైకమాండ్ నిర్ణయాలుంటాయి. విజయశాంతి విషయంలోనూ అదే జరిగింది. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ కూటికి చేరిన విజయశాంతి ఆ ఎన్నికలలో గాని, ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో గాని విజయశాంతి రాష్ట్ర కాంగ్రెస్ తరపున పెద్దగా ప్రచారం చేసిన దాఖలా లేవు. సరే, ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రమేయం లేదు. అసలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆమె పేరును ఎవరూ సిఫార్సు కూడా చేయలేదు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ కూటికి చేరిన సందర్భంలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే అప్పుడిచ్చిన హామీ మేరకు ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాలలో జోరుగా సాగుతుంది. సరే, మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ నేతల సిఫార్సు లేకుండా, అసలు ఇక్కడి నేతలతో సంబంధం లేకుండా విజయశాంతి పేరును నేరుగా అధిష్టానమే ఖరారు చేసింది. అసలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆమె పేరును ఎవ్వరూ సిఫారసు కూడా చేయలేదు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సందర్భంలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సరే, మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ నేతల సిఫారసు లేకుండా, అసలు ఇక్కడ నేతలతో సంబంధం లేకుండా విజయశాంతి పేరును నేరుగా అధిష్టానమే ఖరారు చేసింది. ఒక ఆలోచన ముందు చూపుతో రాష్ట్ర ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనని తెలిపారు. పార్టీ అధిష్టానం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవ్వరికీ తెలియదని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఉద్యమకారులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 28 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది 2014లోనే కాంగ్రెస్ వచ్చుంటే చాలా సంతోషపడేవాళ్ళం. కానీ మాకు మిస్ అయింది. కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది, ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం. హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖర్గే గారు కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం భట్ గారు కావచ్చు, మంత్రులందరూ కావచ్చు,
సో చాలా సంతోషంగా ఉంది. మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరు వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. ఓవర్ నైట్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేస్తాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చాం, చేద్దాం అనుకుంది. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేశారు. అయినా ముఖ్యమంత్రి గారు దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అని నేను తెలియజేస్తాను. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఎందుకు విజయశాంతి గారు ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు? నేను 14లో పనిచేస్తాను, 18లో పనిచేస్తాను, కాంగ్రెస్కి 19లో పనిచేస్తాను, 20 పనిచేస్తాను, 23 పనిచేస్తాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను, నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు. సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ 23 సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి సమావేశమయ్యారు. జూబ్లీ హిల్స్ లోని సీఎం ఇంటికి వెళ్లిన ఆమె ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విజయశాంతిని సీఎం సాలువాతో సత్కరించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ లో ఓ కొత్త చర్చకు తెరలేచింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరగనున్న రేవంత్ కేబినెట్ విస్తరణలో విజయశాంతికి బెర్త్ కన్ఫర్మ్ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇందుకు కారణంగా వారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దీటుగా బదిలిచ్చే నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా తక్కువగా ఉన్నారని, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ అయినా కేటీఆర్, హరీష్ల విమర్శలకు ధీటుగా బదిలిస్తున్న దాఖలాలు లేవని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ అవసరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందని చెబుతున్నారు. అన్నట్లుగానే ఓబీసీ కోటాలో విజయశాంతిని ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. ఇక మిగిలింది కేబినెట్ లోకి తీసుకోవడం. విజయశాంతి లాంటి వాళ్లు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటే పార్టీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆమెకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.